Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. గోడకు చెవులుంటే అనే నానుడిని నిజం చేశారు తెలంగాణలో ఎస్ఐబి మాజీ పోలీస్ అధికారి. వాళ్ళు కేవలం ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాకుండా బడా వ్యాపారులు, సినిమా వాళ్ళు, ఫైనాన్షియర్లు అందరు ఫోన్లు ట్రాప్ చేస్తూ వాళ్ళు అందరిని కాడికి దోచుకున్నారంటూ పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అసలు ఈ గోడకు చెవులు ఉంటాయనే పదాన్ని నిజం చేయడం వెనక టెక్నికల్ గా ఏ విధంగా చేస్తారు, ఈ స్పై అనేది ఏ విధంగా చేయబోతుంటారు, గతంలో ఎప్పుడో జరిగిన స్పై అన్నది ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టి, అంటే కేవలం ఎవరికైతే టార్గెట్ చేస్తున్నామో ఇంటికి దాదాపు 500 మీటర్లో కూడా ఆ ఎక్విప్మెంట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతుంది పూర్తిగా వినొచ్చు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో తెలిసింది. కేవలం రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టే కాకుండా ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళ ఇంటి అందరి చుట్టూ దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ ఎక్విప్మెంట్ పెట్టడం అనేది పెద్ద చర్చగా మారింది. అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎలాగుంటుంది, ఒకవేళ ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి అనే విషయం మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి దీని గురించి పూర్తిగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే మళ్ళీ గారు. సార్ చిన్నప్పుడు ఎప్పుడో గోడకు చెవులు ఉంటాయి, జాగ్రత్తగా మాట్లాడండి రా అంటూ కొంతమంది పెద్దలు చెప్పేవారు, మీకు గుర్తుండే ఉండొచ్చు. కానీ అది నిజమే అనిపిస్తుంది. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకున్న దగ్గర నుండి డైనింగ్ టేబుల్ మీద వ్యాపారస్తుతో మాట్లాడుకుంది కానీ, లేదా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ పార్టీ వాళ్ళతో కానీ వేరే వాళ్ళతో మాట్లాడుకుని ప్రతి మాట కూడా ఇప్పుడు వినేశారు. మన గత సంవత్సరం నుంచి చూస్తుంటే ఈ టాపిక్ అంతా వినడం, ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయా వాళ్ళకి టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ గా చేశారు. కేవలం ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాకుండా ఎవరైతే డబ్బులు సరఫరా చేస్తారో ఫైనాన్స్ వ్యాపారం అందరూ కూడా టార్గెట్ చేశారంటూ పోలీసు దర్యాప్తులు బయటపడింది. ఇదంతా చూస్తుంటే దాదాపు 12 మంది అధికారులు, అంటే పొలిటీషియన్స్ అధికారికాలు 12 మంది చేశారు. ఇప్పటికే 3 అరెస్ట్ చేశాం, మరో 3 పరారులో ఉన్నారు. మిగతా 6 అందుబాటులో ఉన్నా పరారులో ఉన్న 3 దొరికితే ఈ 6 అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ విషయం పక్కన కాసేపు పెడితే ఈ టెక్నికల్ గా మీకు తెలియని విషయం కాదు, చాలా చాలా మీరు చూశారు. అంటే ఇప్పుడు కేవలం ఈ టెక్నికల్ కన్నా ముందే ఎప్పుడో మనం గతంలో మాట్లాడుకుంటే 10 సంవత్సరాల క్రితం దీన్ని మీరు ముందే గ్రహించారు. అప్పటి నుంచి మీరు చాలా సార్లు చాలా టాపిక్ లో హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, మైక్రోఫోన్ ఎప్పుడైనా ఆన్ అవుతుంది, ప్రతి ఇంటికి కూడా ఏదైనా చేయొచ్చు. కానీ కొంతమంది దాన్ని పెడచో పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి. అసలు ఎక్విప్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా చేస్తుంటారు అన్నది ఒకసారి మీరు చెప్పండి. తప్పకుండా మురళి గారు. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ చాలా దశల మారి వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్న స్మార్ట్ ఫోన్ ట్యాపింగ్ చూస్తే కనుక దీనికి ముందు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము చూసుకుంటే 1800 తర్వాత మనకు వచ్చిన టెలిగ్రాఫ్ యాక్ట్, అప్పటి నుంచి ఇప్పటివరకు టెలిగ్రాఫ్ యాక్ట్ లో వచ్చేటప్పటికి ఒక స్పెసిఫిక్ టెలిఫోన్ లైన్స్ ని, ఒక నార్మల్ ట్రెడిషనల్ టెలిఫోన్ లైన్స్ మొత్తాన్ని కూడా దాంట్లో వాయిస్ డేటా ఎప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఎన్లాగ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్న డిజిటల్ ఫార్మాట్ లో ఎన్లాగ్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని క్యాప్చర్ చేసేది కాస్త ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ కమ్యూనికేషన్ లో వచ్చేటప్పటికి ఎంతో మంది యొక్క ఫోన్స్ అక్కడ నియరెస్ట్ సెల్ ఫోన్ టవర్ కమ్యూనికేట్ చేసే డేటా మొత్తాన్ని, ఆ డేటా ప్యాకెట్స్ స్నిప్పింగ్ అంటారు. అంటే ఏంటంటే డేటా ప్యాకెట్స్ మొత్తాన్ని, ఎన్క్రిప్టెడ్ డేటా ప్యాకెట్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎన్క్రిప్ట్ అయిందని డీక్రిప్ట్ చేసేసి వినగలగటం అనేది ఈ టెక్నిక్. సో దీనికోసం ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎన్నో సంస్థలు, వాస్తవంగా ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఆ దేశం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వాలకి, అక్కడ నేర పరిశోధన సంస్థలకి ఎక్విప్మెంట్ అందిస్తూ ఉంటాయి. ఎందుకోసం నేరస్తులు కానీ, తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, దేశం మీద దేశ ఇంటిగ్రిటీకి సమగ్రతను దెబ్బతీసే అంశాలు కానీ ఎవరుంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం కోసం కావచ్చు, స్పైయింగ్ కోసం కావచ్చు, ఇలాంటి కొన్ని టూల్స్ ని కానీ సాఫ్ట్వేర్స్ ని కానీ తయారు చేయడం అనేది ఇజ్రాయెల్ యొక్క ప్రధాన ఆదాయ వనరు. అంటే మనకి ఎలాగైతే కనుక వ్యవసాయము లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఎలాగో, అక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది ఇజ్రాయెల్ ప్రధాన వనరు. అక్కడ ఈ పర్టికులర్ కేసు మనం చూస్తే ప్రణీత్ రావు కావచ్చు, ఎస్ఐబికి సంబంధించేసి ప్రభాకర్ రావు నేపథ్యంలో ఈ ఎక్విప్మెంట్ ని కేవలం ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి కొని, సహజంగా ఏం జరుగుతుందంటే ప్రైవేట్ వ్యక్తులకు ఆ సంస్థలు అమ్మవు.
సో అచ్చా. ప్రభుత్వం నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినట్లు అని చెప్పేసి అనుకున్న వెంటనే ఆటోమేటిక్ అమ్మే అవకాశం అనేది 95% ఉంటుంది. సో ఓకే. అందుకని ఆ ఎస్ఐబి నేతృత్వంలో అని చెప్పేసి అని దీంట్లో కొని దానిని ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఎలా చేయాల్సి ఉంటుందంటే కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఐటీ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఐటీ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. హోమ్ సెక్రటరీ నుంచి ఏమని తీసుకోవాలి? ఈ వ్యక్తి ఎలాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాప్ చేయొచ్చు, దేశ సమగ్రత దెబ్బతీసే అంశాలు కానీ, తీవ్రవాదమైన యాక్టివిటీస్ కానీ, లేకపోతే దేశ భద్రతని విఘాతం కలిగించే ఎలాంటి అంశమైనా, ఆర్థిక నేరాలు సంబంధించిన ఏదైనా కానీ, విపరీతమైన ఆర్థిక నేరాలు, కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు చేపట్టిన అంశాల్లో కానీ, ఈ టైప్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ లో మాత్రమే దేశంలో ఉన్న 10 సంస్థలో ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. లేదా స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్ర హోంశాఖ సెక్రటరీ యొక్క పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. సో ఈ విధంగా పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎవరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, ఎంతకాలం క్యాప్చర్ చేస్తారు, ఆ క్యాప్చర్ చేసిన డేటాను వచ్చేటప్పటికి ఎవరి సూపర్విజన్ లో పెడతారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత డిస్ట్రాయ్ చేస్తారా లేదా, సో దానికి సంబంధించిన పాలసీస్ ఇదంతా కూడా కేంద్ర హోం సెక్రటరీ నివేదించాలి. అప్పుడు మాత్రమే పర్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. ఇదంతా అఫీషియల్ గా జరిగేదాన్ని తొంగలోకి తొక్కేసి పూర్తిగా ఏ మాత్రం సంబంధం లేని వ్యాపారస్తులు కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ ప్రతిపక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరి మీద చేయడం అనేది 100% ఇల్లీగల్. ఇక్కడ ఎక్విప్మెంట్ మనం చూస్తే ఒక 300 నుంచి 500 మీటర్ల పరిధిలో కొన్ని ఎక్విప్మెంట్లు అయితే 1 కిలోమీటర్ దూరం కూడా క్యాప్చర్ చేస్తాయి. ఒక దగ్గర మనం ఒక సూట్ కేసు లో పెట్టిన ఒక వెహికల్ లో పెట్టేసి జస్ట్ ఒక ల్యాప్టాప్ సైజ్ ఉండి ఆ ఎక్విప్మెంట్ ని పెడితే కనుక అక్కడ ఎయిర్ లో ట్రాన్స్మిట్ అయ్యే డేటా మొత్తాన్ని, వాయిస్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది, ఎన్క్రిప్టెడ్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఏ 2 నెంబర్లకు మధ్య జరిగిన డేటాని సపరేట్ చేయాలో దాన్ని సపరేట్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే అది పెట్టిన లొకేషన్ లో ఒక 1000 మందో 10,000 మందో ఆ మూమెంట్ లో లైవ్ గా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ 1000 మంది డేటాను కూడా కావాలంటే క్యాప్చర్ చేయొచ్చు. ఆ 1000 మంది డేటాలో ఏ ఇద్దరు డేటాని, ఏ 10 మంది డేటాను క్యాప్చర్ చేయాలన్నది ఆ వాయిస్ డేటా స్ట్రీమ్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసి చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇంకా మనం చూసాం బెదిరించడం కావచ్చు, లేదా తర్వాత ఈ డేటాకి సంబంధించేసి ఇదంతా హార్డ్ డిస్క్ డిస్ట్రాయ్ చేయడం కానీ చూస్తూ ఉన్నాం. సో టెలిఫోన్ ట్యాప్ చేయబడిన విషయాన్ని మళ్ళీ కాదు ఒక విషయం గుర్తుపెట్టుగా, టెలిఫోన్ ట్యాప్ చేయబడిన విషయం అనేది ఎదుటి వ్యక్తికి కూడా అనుమానం రాదు. ఎవరైతే ట్యాప్ చేయబడుతుందో వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చే అవకాశం లేదు. సార్ మీరు చెప్తున్నట్లుగా ఒకప్పుడు అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనగానే చిన్న బీప్ వచ్చేది, దాంతో మన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ కొంతమంది అనుమానించేవారు. అదేవిధంగా మరి కొంతమందికి ఇద్దరు మధ్యలో మాట్లాడుకున్న సంభాషణ మధ్య డిస్టర్బెన్స్ రావడం వచ్చేది. కానీ టెక్నాలజీ మారింది, అటువంటి ఎలాంటి అనుమానం రాకుండా జరుగుతుంది మీరు చెప్తున్నారు. కానీ ఒక ఫోన్ ని ట్యాప్ చేయాలంటే మీరు అన్నట్టుగా ట్రాయ్ అనుమతి తీసుకోవాలి, లేదంటే మీరు అన్నట్లుగా అన్లాఫుల్ యాక్ట్ ఉందని తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ పార్టీని అంటే ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు చెప్తున్న ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఒక టార్గెట్ ఇంటి దగ్గర 500 మీటర్ల డిస్టెన్స్ పెడితే ఆటోమేటిక్ గా ఆ సరౌండింగ్ లో అన్ని ఫోన్లు వస్తాయండి, లేదు కేవలం టార్గెట్ నెంబర్ మాత్రమే రికార్డింగ్ అవుతుంటది? సో ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఉండే డేటా మొత్తం డేటా పూల్ అనుకోండి. డేటా పూల్ అంటే పూల్ ఆఫ్ డేటా మొత్తాన్ని జస్ట్ ఎయిర్లో అలా ట్రాన్స్మిట్ అవుతుంది, మనకి ఇన్విజిబుల్ కళ్ళ కనపడకుండా ట్రాన్స్మిట్ అవుతూ ఉంది అనుకోండి. ఆ డేటాని వైఫై సిగ్నల్ ఎలా క్యాప్చర్ చేసి మన ఫోన్లో ఆ వైఫై డేటాని క్యాప్చర్ చేస్తాయో, అదే విధంగా ఇన్విజిబుల్ వాయిస్ డేటా, అది ఎన్క్రిప్టెడ్ డేటా మొత్తాన్ని కూడా డేటా స్ట్రీమ్ మొత్తాన్ని ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్, ఈ పర్టికులర్ హార్డ్వేర్ ఏం చేసినట్టు క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి దాన్ని మొత్తం ఫస్ట్ వచ్చి క్యాప్చర్ చేసిన వెంటనే అది ఎన్క్రిప్టెడ్ గా ఉంటుంది, అర్థం కాదు అదేం మాట్లాడుకున్నారు ఏంటి అన్నది కూడా అర్థం కాదు. సో ఒక వ్యక్తిగా మీరు అన్న దాంట్లో ఒక వ్యక్తిగా అంటే కనుక ఒక వ్యక్తిది కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అందరి వ్యక్తులకు సంబంధించిన డేటా క్యాప్చర్ చేయొచ్చు. లేదా అక్కడ కమాండ్ ఇవ్వచ్చు, ఈ పర్టికులర్ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు వెళ్ళిన కమ్యూనికేషన్ మాత్రమే ఈ నెంబర్ మీద స్పై పెట్టాలి. ఉదాహరణకు ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తారు ఇన్పుట్, ఆ నెంబర్ కి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ వచ్చే వాయిస్ డేటా స్ట్రీమ్స్ ని క్యాప్చర్ చేస్తారు. సో అలాగే స్పెసిఫిక్ గా ఒక వ్యక్తికి సంబంధించి ఒక 10 మంది వ్యక్తులకు సంబంధించి డేటాను క్యాప్చర్ చేయొచ్చు. లేదా ఆ టవర్ పరిధిలో ఉన్న అందరికీ వ్యక్తులకు సంబంధించిన డేటాను కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ప్యారలల్ గా ఒక మనం జస్ట్ ఏరియర్ వ్యూ లో చూస్తే ప్యారలల్ గా రోడ్లన్నీ ఎలా ఎట్ ఏ టైం కనపడతాయో, వాయిస్ డేటా కూడా అక్కడ యాజ్ ఇట్ ఈస్ కనపడుతూ ఉంటుంది. ఆ వాయిస్ డేటాలో ఏ స్ట్రీమ్ ని క్యాప్చర్ చేయాలి, దేన్ని డీక్రిప్ట్ చేయాలన్నదే మనం అక్కడ ఇచ్చే కాన్ఫిగరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ కి సిగ్నల్ కావాలంటే చుట్టుపక్కల ఉన్న వైఫై తీసుకుంటారా, లేదా సెపరేట్ గా దానికి వైఫై పెట్టించారా? జస్ట్ ఒక నార్మల్లో డేటా సరిపోతుందండి. వాస్తవంగా అది
వాయిస్ డేటాను క్యాప్చర్ చేస్తుంది తప్పించేసి ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఇవంతా పెద్దగా అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఈ డేటాని క్యాప్చర్ చేసిన తర్వాత దీన్ని డీక్రిప్ట్ చేయడానికి ఆన్లైన్ లో అల్గారిథమ్స్ యూజ్ చేసుకోవడానికి కానీ లేదా దీన్ని ఎక్కడికైనా ఈ వాయిస్ డేటాని వేరే దగ్గరికి అప్లోడ్ చేయడానికి కానీ కావాలి తప్పించి విడిగా దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. ఇది ఎందుకంటే రా డేటాను వాయిస్ డేటాను మొత్తం క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో IP4 IP6 అని చెప్పేసి ప్రోటోకాల్స్ లో వైఫై రూటర్ ఎలా క్యాప్చర్ చేస్తుందో అలాగే మనం రేడియో టెలికాస్ట్ అయినప్పుడు రేడియోకి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ని రేడియో రిసీవర్ ఏమి ఎలాగ సపరేట్ ప్యాకెట్స్ చేస్తాయో ఇది కేవలం వాయిస్ డేటాని మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీస్ లో ఉండే వాయిస్ డేటాను మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల కేవలం రెగ్యులర్ కాల్ మాత్రమే రికార్డ్ అవుతాయా? వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ చేస్తారా? దీని ద్వారా వాట్సాప్ కాల్స్ అనేది రికార్డ్ చేయడం కాదు. వీటిలో కొన్ని అడ్వాన్స్డ్ వాటిలో ఏంటంటే వాయిస్ ఓవర్ IP సర్వీసెస్ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నట్లు ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ గా పనిచేసే వాడికి ఇంటర్నెట్ కావాలి. సో వాటిలో ఏంటి ఆ ఇంటర్నెట్ ద్వారా 2 డివైజెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్ మొత్తాన్ని వాయిస్ డేటా మొత్తాన్ని స్నిప్పింగ్ చేసి డేటా ప్యాకెట్స్ ని సేమ్ పద్ధతిలో అనలైజ్ చేసి చేస్తారు. అక్కడ డేటా ఏమవుతుంది, డిజిటల్ డేటా కాకుండా వాయిస్ ఓవర్ IP డేటా అవుతుంది. IP4 డేటా ప్యాకెట్స్ గా వస్తూ ఉంటాయి. సో డేటా తరహా మారింది కానీ అంటే చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇడ్లీ తింటున్నావా దోశ తింటున్నావా అనేది మారిపోయి తప్పించి డేటా మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ గా ఉంటుంది. సో అది వాయిస్ ఓవర్ IP వాట్సాప్ లో చేసుకున్నారా లేకపోతే టెలిగ్రామ్ లో చేసుకున్నారా లేదా ఒక నార్మల్ ఫోన్ కాల్ చేసుకున్నారా అంటే దాని రూపం మారి తప్పించేసి మెదడంతా కూడా క్యాప్చరింగ్, దాన్ని అనలైజింగ్, దాని డీక్రిప్షన్, దాని యొక్క తర్వాత బెదిరించడం ఇదంతా ఒక కామన్ ప్రోటోకాల్. అచ్చా, అంటే కొంతమంది వాట్సాప్ కాల్ మాట్లాడితే లేదా ఫేస్ మైక్ లో మాట్లాడితే మనకి రికార్డ్ కాదు అని ఒక భ్రమలో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఎక్విప్మెంట్ వాడితే ఆ భ్రమలు ఏమి తొలగిపోతాయి అంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ పరంగా అన్ని దేశాల్లో, ఇండియాలో మాత్రం అన్ని దేశాల్లో కూడా వీళ్ళు వాడుతున్న ఎక్విప్మెంట్ ఎంత శక్తివంతమైందో ఒక సామాన్యులకు అర్థం కాదు. మేము వాట్సాప్ లో వాడుకుంటున్నాం, ఐఫోన్ వాడుతున్నాం, ఫేస్ టైం వాడుతున్నాం, ఇంకా మేము సేఫ్ అనుకుంటారు. మీరు సేఫ్ అనేది ఒక భ్రమ మాత్రమే. ఎన్నోసార్లు మనం గతం చెప్పుకున్నాం, మీరు సేఫ్ అనేది భ్రమ మాత్రమే. ఒక ప్రభుత్వం కానీ లేకపోతే కనుక ఒక ప్రైవేట్ వ్యక్తులు, బాగా డబ్బున్న వ్యక్తులు కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ సమకూర్చుకుంటే మొత్తం ఇళ్లలో జరిగేది మొత్తం కూడా మీరు ఎవరితో మాట్లాడతారు, బిజినెస్ కమ్యూనికేషన్స్ ఫర్దర్ గా మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు, సో ఎవరితో టైఅప్ అవుతున్నారు, ఇలాంటివంతా కూడా ఆర్థికపరమైన విషయాలు తగ్గించి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. అంత ఈజీగా ఎక్విప్మెంట్ ఈ రోజు వచ్చింది. ఓకే సార్, దీంతో పాటు వీడియో కాల్ కూడా ఆటోమేటిక్ ఆన్ అవుతుందంట దీనిలో? ఇప్పుడు వాయిస్ కాల్ అనుకోండి, వాయిస్ కాల్ కు సంబంధించి వీడియో కాల్ ఆన్ కాదు, జస్ట్ వాయిస్ డేటా కాబట్టి ఒక టార్గెట్ ఇల్లు పెట్టాం, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూడడానికి కూడా దీన్ని వాడుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో సాధ్యపడదు. సహజంగా దీనికే మనం గతంలో పెగాసస్ లాంటివి చూసారా, అలాంటి వాటిని మళ్ళీ ఎడిషనల్ గా యూజ్ చేస్తారు. పెగాసస్ లాంటి వాటిని ఫోన్ లోకి రిమోట్ గా పంపిస్తారు. సో అవతల వాళ్ళకి ఏమి అనుమానం రాదు, వాళ్ళు ఏం క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ వీడియో కాళ్ళు అంటే వాళ్ళు ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు యాజ్ ఇట్ ఈస్ గా రియల్ టైమ్ లో రికార్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆడియోను మైక్రోఫోన్ ఆన్ చేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు, కాంటాక్ట్ లో చూడొచ్చు, వాళ్ళ ఫోన్ లో ఉండే ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు, వాళ్ళ క్లౌడ్ లో అప్లోడ్ చేసుకునే థింగ్స్, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేయొచ్చు. ఇది పెగాసస్ లాంటి టూల్స్ ని, స్పైవేర్ టూల్స్ ని ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ అనాథరైజ్డ్ గా అవతల వ్యక్తి ఫోన్ లోకి చొరబెట్టడం ద్వారా చేసే ప్రయత్నం. సార్, ఈ సాఫ్ట్వేర్ పేరు ఏంటండి, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ ఎక్విప్మెంట్ మనం ఇప్పుడు మనం ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారో ఇది యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కాదు, ఎక్విప్మెంట్ హార్డ్వేర్ గా మనం కన్సిడర్ చేయాలి. హార్డ్వేర్ కి సపోర్టింగ్ డీక్రిప్షన్ కోసం సాఫ్ట్వేర్ ఉంటుంది అనుకోండి ల్యాప్టాప్ దాంట్లో. ఇది వచ్చేటప్పటికి 30 lakhs నుంచి 2 crores 5 crores రేంజ్ ని బేస్ చేసుకుని ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. 30 lakhs నుంచి 2-3 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అంటే తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి కావచ్చు, లేదా డేటా ప్రాపర్ గా డీక్రిప్ట్ చేయలేని కావచ్చు, ఇలాంటివంతా తక్కువ కాస్ట్ ఉంటాయి. హై రేంజ్ ఉన్నాయి కావచ్చు, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సాఫ్ట్వేర్ లో డీకోడింగ్ ఆప్షన్స్ ఇలాంటివి ఉన్నాయి, 2-3 కోట్ల దాకా ఉంటాయి. అది గవర్నమెంట్స్ తో మాత్రం అమ్ముతాయి. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గవర్నమెంట్ స్థాయిలో ఇజ్రాయిల్ సంస్థలకే మేము గవర్నమెంట్ ప్రతినిధిని, సో మా దేశంలో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి కేసెస్ ఇన్వెస్టిగేషన్ కోసం మేము ఈ హార్డ్వేర్ కొనుక్కోవాలనుకుంటున్నాం అని చెప్పేసి చెబితేనే వాళ్ళు కన్విన్స్ అయితే మాత్రమే అఫీషియల్ మెయిల్ ఐడి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు నేను వెళ్ళి నాకు కావాలంటే అమ్మరు. అఫీషియల్ గా సిబిఐయో లేకపోతే ఇలాంటి సంస్థల దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక మెయిల్ వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మాత్రమే
ఆ, వాళ్ళు అమ్ముతారు. ఇక్కడ గవర్నమెంట్ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన యాక్టివిటీ కాబట్టి 100% అఫీషియల్ మెయిల్ వెళ్తుంది, వాళ్ళు ఆటోమేటిక్ అమ్మటం జరిగింది. ఉమ్. కానీ ఇక్కడ ఒక రవి పాల్ అనే వ్యక్తి పేరు వస్తుందండి. ఆయన వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేశారనేది, అంటే ఆయన ఉమ్. ఇజ్రాయెల్ సంబంధించిన ఒక ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తా, లేదు గవర్నమెంట్ కి మధ్యలో ఏమైనా దళారీ టైప్ అనుకోవచ్చా? గవర్నమెంట్ మధ్య దళారీ, ఒక టెక్నాలజీ అవగాహన ఉండి, ఉమ్. ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో, ఎస్ఐబి ఉందో, ఎస్ఐబి కన్సల్టెంట్ గా చేయాలని చెప్పేసి ఉన్న వ్యక్తిగా ఉమ్. గవర్నమెంట్ కి ఇజ్రాయెల్ సంస్థకి మధ్య సో ఇలాంటి ఎక్విప్మెంట్ ద్వారా ఏం చేయొచ్చు, దీన్ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి అవగాహన ఉండి దాన్ని ఆ విధంగా చేయాలని చెప్పేసి ఇటు గవర్నమెంట్ కి రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవాలన్నా కానీ, లేకపోతే ప్రతిపక్షాల ద్వారా డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవును. అందువలన ఇతను అక్కడ మిడిల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అతను ఎక్స్పర్టైజ్ వలన, ప్లస్ దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అవగాహన ఉండటం వల్ల అతను ఒక మీడియేటర్ గా పనిచేయడం జరిగింది. ఉహు. సార్ ఇప్పుడు తీసుకొచ్చారు, కేసు నడుస్తుంది, కాసేపు పక్కన పెడితే ఇటువంటి క్రైమ్ చేస్తే మీకు సైబర్ క్రైమ్ తెలుసు కాబట్టి ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుందా, లేదు లా అండ్ ఆర్డర్ కింద వస్తుందా, చీటింగ్ కేసు కింద వెళ్తుందా? ఇది వాస్తవంగా సైబర్ క్రైమ్ ఎప్పుడు చాలా చిన్న పరిధిలో ఉంటాయండి. యాక్చువల్లీ ఆ. చెప్పాలంటే కనుక ప్రభుత్వాల మీద నిఘా పెట్టడం, ప్రతిపక్షాల మీద నిఘా పెట్టడం అనేది ప్రైవసీకి, అది క్రిమినల్ యాక్టివిటీ కిందే అవుతుంది. ఏ ఉహు. వ్యక్తికి అయినా కూడా మనకి ఫండమెంటల్ ఇవి మనకి ఇచ్చినవి ఏంటంటే కనుక, ఏ మనిషినే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఎదుటి ఉమ్. వ్యక్తి ప్రైవసీలకు చొరబడాలని చూస్తాము, ఎలాంటి నేరం చేయకుండా కూడా ప్రైవసీలకు చొరబడాలని చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేయకూడదు. సో ఉమ్. అందువల్ల ఏంటంటే ఇది సైబర్ క్రైమ్ ద్వారా, సైబర్ యాక్టివిటీ ద్వారా చేయబడిన థింగ్స్ గా, అంటే ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ లో సైబర్ ఉమ్. క్రైమ్ అనే దాన్ని తీసుకుంటారు. కొన్ని సెక్షన్స్ పరంగా వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతాయో, అంటే ఎదుటి వ్యక్తుల డేటాని స్టీల్ చేయడం కానీ ఇదంతా కూడా. ఉమ్. రెండోది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ వస్తే అట్ ద సేమ్ టైం క్రిమినల్ యాక్టివిటీగా కూడా మనకు వస్తుందండి ఇది. అంటే కాన్స్పరెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. 100%. సార్ ఇటువంటి కేసుల్లో శిక్ష ఒకవేళ కరెక్ట్ పడింది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే ఎంతకాలం పడే అవకాశం ఉంటుంది? 3 years నుంచి 14 years దాకా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటెన్సిటీని బేస్ చేసుకొని, జరిగిన నష్టాన్ని బేస్ చేసుకొని 3 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మల్టిపుల్ గా ఇప్పుడు ఫైన్ ప్లస్ శిక్ష 2 పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు డేటా స్ట్రీమ్స్ తో ఒక మనిషికి సంబంధించిన డేటాను క్యాప్చర్ చేయడం అనేది 100% ఇట్స్ ద పనిషబుల్ థింగ్. కానీ ఇంత నీచమైన పనికి ఎందుకండి ఆఫీసులు చేయాలనిపించింది? అవును, పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా రాజకీయం మారిపోయింది. రాజకీయం ప్రజల శ్రేయస్సును కోరి ఉండే రాజకీయం దగ్గర నుంచి ఈ రోజు వచ్చేటప్పటికి ఏదో ఒక రకంగా ఎత్తులకు పైకి లేచేసి ఎదుటి వ్యక్తిని ఆర్థికంగా నష్టం చేకూర్చి, ఎదుటి వ్యక్తిని పూర్తిగా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతీసేసి ఆ పార్టీ రాజకీయ నాయకులను తొక్కి పారేసి మనం ఎదగాలని చెప్పేసిన విధంగా రాజకీయం మారిపోయిన తర్వాత ఇలాంటివి వస్తాయి. సో ప్రజల హృదయాలను గెలుచుకున్నప్పుడు మాత్రమే రాజకీయం అనే పూర్వస్థాయి పరిస్థితులు వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఇలాంటి అవసరం లేదు. ఏదో ఒక రకంగా కావాలంటే కనుక ఎదుటి వ్యక్తి మీద ఒక బొద్ద చల్లాలంటే కనుక బొద్ద చల్లితే ఆటోమేటిక్ గా ప్రజలంతా నమ్ముతారు కాబట్టి, సో అతను ఆర్థికంగా కూడా మానసికంగా దెబ్బతీయొచ్చు అనుకుంటే కనుక ఇలాంటివి జరుగుతాయి. ఇంకొకటి మీరు చూడండి, ఎక్కువ శాతం వ్యాపారస్తులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యాపారం చేసి, యాక్చువల్లీ వ్యాపారస్తులకి మిగతా దేశాల్లో ఎప్పుడు కూడా ఒక హై రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీడిపికి, దేశ ఆర్థిక వ్యవస్థకే కంట్రిబ్యూట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఇండియాలో వ్యాపారస్తుల నుంచి ఎంత గుంజుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద నిఘా పెట్టి మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు కాబట్టి మా పార్టీకి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి అది తప్పు. సార్ ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ చూసారు, అంత ముందు చాలా టెక్నాలజీ చూసారు, ఇంకా అప్గ్రేడ్ టెక్నాలజీ ఏం రాబోతుందండి? మీకు వాస్తవంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ పక్కకు వెళ్ళేసి మీరు ప్రతి క్షణం ఈ రోజు మీరు అందుకుంటున్న వేరబుల్ గ్యాడ్జెట్స్ అని ఏవైతే ఉంటున్నాయో, స్మార్ట్ వాచ్లు కావచ్చు, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు కావచ్చు, స్మార్ట్ టీవీలు కావచ్చు, ఇలాంటి ప్రతిదీ కూడా ఇవి ఈ రోజు మనకు వరం కాదు. ఇవంతా మీ వేర్ అబౌట్స్. మీరు ఈ క్షణం ఎక్కడ ఉన్నారు దగ్గర నుంచి ఈ రోజు యాక్చువల్ చెప్పాలంటే ఒక స్మార్ట్ టీవీలో ఒక చిన్న బగ్ పంపించి మీ ఇంట్లో చూసే టీవీలో ఒక బగ్ పంపించేసి మీ హాల్లో జరిగే ప్రతిదీ కూడా రికార్డు చేయొచ్చు. ప్లస్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ మైక్రోఫోన్. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు వాయిస్ కమాండ్ ఇస్తే రిమోట్ లో అది వెతికి పెడుతుంది అనుకుంటున్నారు. సో అర్థం ఏంటి, వాయిస్ కమాండ్ ని మీ టీవీ అర్థం చేసుకుంటుందంటే ఓపెన్ యూట్యూబ్ అండ్ ప్లే దిస్ వీడియో అని చెప్పేసి అన్ని అది అర్థం చేసుకుంటుందంటే కనుక మీరు మాట్లాడే ప్రతిదాన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉన్నట్లే కదా. అదే కొంతమంది ఫోన్ లో కూడా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ వాయిస్ పంపిస్తుంటారు, అది టెక్స్ట్ వస్తుంది అంటూ, దానివల్ల కూడా ఇబ్బంది ఉందంటారు. 100% వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ కానీ, హేసిరి కానీ, ఇలాంటివంతా కూడా అమెజాన్ అలెక్సా కానీ ఇలాంటివంతా కూడా మీ
ప్రతిదీ రికార్డు చేస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఆయా సంస్థలు గూగుల్ ఇలాంటివంతా ఆ డేటాని చాలా సేఫ్ గా పెడుతున్నాయి కాబట్టి సరిపోతుంది. కానీ వాటిలో డేటా ఎప్పుడైనా డేటా లీక్స్ లో డార్క్ వెబ్ లోకి వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి సెలబ్రిటీ దగ్గర నుంచి ఒక సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా థర్డ్ పర్సన్స్ తో యాక్సెస్ చేయగలుగుతారు. ఆ డేటాను బేస్ చేసుకొని ఇంకా చాలా చేయొచ్చు. సో ఇంకా చెప్పాలంటే డీఫెక్ట్స్ లాంటి వాటిలో ఏదో డీఫెక్ట్ చేసి వాయిస్ డేటాని ఇప్పుడు ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని ఎలా విమర్శిస్తున్నాడు అని చెప్పాలంటే ఈ రోజు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో బిహేవ్ చేసేవి మాత్రమే ఇంపర్సనేట్ చేయబడుతూ ఉన్నాయి. ఇక నుంచి ఎవ్రీథింగ్ మీ సమక్షంలో జరిగే ప్రతిదీ కూడా మీరు మాట్లాడేది, మీరు చూసేది, మీరు గమనించేది ఎవ్రీథింగ్ కూడా రికార్డు చేయబడేసి దాన్ని ఇంపర్సనేట్ చేయటమో లేకపోతే కనుక పరువు తీయటం జరిగే అవకాశం కూడా లేకపోతే. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి సార్. ఇప్పుడు చూస్తున్నవన్నీ చూస్తుంటే ఫోన్ మాట్లాడడం మానేస్తే బెటర్ అన్న స్థాయికి తీసుకొచ్చారు మీరు. కానీ ఫోన్ మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనకు ఒక ఇన్బిల్ట్ అయిపోయింది ఇది కూడా. కానీ ఇప్పుడు ఇకపై జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలి? సామాన్యుడు కానీ, పొలిటీషియన్ కానీ, బిజినెస్ మ్యాన్ ఎవరేమన్నాయండి? మీరు గమనిస్తే ప్రధానమంత్రికి ఇవ్వబడే ఫోన్ మీరు గమనిస్తే కనుక ప్రధానమంత్రికి ఎలాంటి రెగ్యులర్ డేటా లైన్స్ ఉండవు. సపరేట్ ఫ్రీక్వెన్సీలో సపరేట్ ఒక డెడికేటెడ్ ఫ్రీక్వెన్సీలో డేటా ట్రాన్స్మిట్ అయ్యి ఉంటాయి. చాలా హై ఎన్క్రిప్టెడ్ గా ఉంటాయి. ఎందుకు వాడతారంటే కనుక ఈ టైప్ ఆఫ్ వీటి గురించే. సో ముందు ముందు ఇలాంటిది వాటిని పట్టుకొని హైలీ సెక్యూర్డ్ ఫోన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. హైలీ సెక్యూర్డ్ అందరూ చెప్పుకునే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటివి కాదు, చాలా సెక్యూర్డ్ మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి. వాటిని వాడటం తప్పించి వాటి ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం తప్పించి నార్మల్ గా సాధ్యపడదు. ఇంకా అంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మాకు లేదు అనుకుంటే కనుక ఇంకా ఫిజికల్ లెవెల్లో కలవటం ఇలాంటివి చేయటం. ఫిజికల్ లెవెల్లో కలిస్తే మీరు అన్నట్టు ఏ స్పై కెమెరాలో లేకపోతే అక్కడ ఉండే లోకల్ వాయిస్ రికార్డర్లో చేస్తూ ఉంటాయి. సో వీలైనంత వరకు మనిషి అనుమానించాల్సిన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అంత కరెక్టే సార్. ప్రధానమంత్రి అంటే హై లెవెల్, సామాన్యుడు తన ఫోన్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తన విషయాన్ని గోప్యంగా ఉంచాలంటే ఏం చేయాలి? సార్ మీరే ప్రభుత్వం అయితే కనుక మీరు నా ఫోన్ ని ట్యాప్ చేయకుండా నేనేం చేసుకోలేను. నేను ఎంత హైలీ సెక్యూర్డ్ ఫోన్ వాడినా కానీ లేకపోతే ఇంకోటి వాడినా కానీ ఏం చేసినా కానీ ఎంత టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినా కానీ ఏదైనా కానీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ నుంచి డేటా బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే నా ఫోన్ నుంచి టవర్కి వెళ్ళబోయే మధ్యలో మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అని చెప్పేసిన పద్ధతి ద్వారా ఒక సూట్ కేస్ అంటే ఒక డివైస్ ని పెట్టి క్యాప్చర్ చేస్తూ ఉన్నప్పుడు నేను నా ఫోన్ లో ఏం జాగ్రత్త తీసుకుంటే కంట్రోల్ చేయగలుగుతాను? నా ఫోన్ డేటా వెళ్తేనే టవర్ క్యాప్చర్ చేస్తుంది, టవర్ వేరే వాళ్ళకి అవతల వ్యక్తి పంపించింది. ఈ మధ్యలో టవర్కి వెళ్ళే మధ్యలో ఎవరు క్యాప్చర్ చేస్తుంటే నేను వెళ్ళేసి అన్ని సోదా చేసి వాటిని నా ఆధీనంలో తీసుకోలేదు కదా. ఫోన్ వాడడం బంద్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ, అంతకుమించి ఏమీ లేదండి. ఓకే, స్మార్ట్ ఫోన్ అనగానే మీరు అందరూ సరదా పడితే ఆ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇవన్నీ కూడా మీ జీవితాన్ని నాశనం చేస్తారంటున్నారు శ్రీధర్ గారు. ఆయన చెప్తున్నట్లుగా వాయిస్ మెసేజ్ పెట్టాము, కొత్త టెక్నాలజీ వాడామని సరదా పడితే అది మీకు ఎప్పటికైనా కొంప ముంచే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ కేసులో తీసుకుంటే అదుపులో ఉన్న 6 అరెస్ట్ అవ్వాలంటే పరారులో 3 వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తేనే 6 కథ చూస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. అది ఫోన్ ట్యాంపరింగ్ పై శ్రీధర్ గారితో ఇచ్చిన మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి సమాచారం మాకు మా ప్రేక్షకులకి అందరికీ అందించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.